ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 18 జనవరి నుంచి 24 జనవరి వరకు రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే నేను ఈ వారం వీడియోల నుంచి నేను ప్రిడిక్షన్స్ అన్ని రాసుల వారికి ప్రిడిక్షన్స్ అయితే నేను చెప్పడం లేదు. ముఖ్యంగా ఏ రాసుల వారు ఇబ్బంది ఎక్కువగా పడుతున్నారో, లేకపోతే ఏ రాసుల వారికి ఒక సిమిలర్ ప్యాటర్న్ అనేది కనపడుతూ ఉంటుందో ఆ రాసుల వారి గురించి మాత్రమే నేను ప్రతి వారము కూడా ఇంకా డిస్కస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ గమనించేది ఏంటి అని అంటే, బేసిక్గా మనందరికీ కావాల్సింది ఏంటి? ఉద్యోగము, వ్యాపారము, అలాగే కొంత ఆర్థికంగా అనుకూలత. సో నేను ఈ వారం గమనించిన విషయం ఏంటంటే, నేను మాట్లాడబోయే ఈ 6 రాసుల వారు కూడా వీరి యొక్క కెరియర్ గురించి, అలాగే వీరి యొక్క ఫైనాన్స్ గురించి, అంటే ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక సిమిలర్ వేలో వీళ్ళు వెళ్తున్నారు. ఇది మనకి కనపడుతూ ఉంటుంది. సో అందులో ఫస్ట్ మనం మేషరాశి వారిని చూద్దాం. సంక్రాంతి వరకు మేషరాశి వారి పరిస్థితి ఒక రకంగా ఉంటే, సంక్రాంతి తర్వాత నుంచి మేషరాశి వారివి ఫలితాలు చాలా డిఫరెంట్గా మనకి కనపడుతూ ఉంటాయి. అంటే ఈ సంక్రాంతి నుంచి వీరికి ఎలా ఉండబోతోంది ఆర్ వీరికి ఎలా ఉంది అని గనక చూసుకుంటే, సడన్గా వీరిలో అత్యుత్సాహం అనేది పెరిగిపోతుంది అనమాట. ఎందుకండి అత్యుత్సాహం పెరుగుతోంది? ఎందుకు మాకు సడన్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి? సడన్గా మేము అన్నీ చేసేయగలము అనే ఒక ఆలోచన మాకు ఎందుకు కలుగుతోంది? మరి మాకు ఏల్నాటి శని ఉంది కదా, లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఉద్యోగంలో బాగాలేదు, వ్యాపారంలో బాగాలేదు అని చెప్తూ వచ్చారు అని అంటే, ఎప్పుడైనా సరే రవి, కుజ ఈ 2 గ్రహాలు మేషరాశి వారికి దశమ స్థానంలో ఉంటే చాలా స్ట్రాంగ్గా మీ యొక్క దశమ స్థానం ఉన్నట్టు లెక్క అనమాట. కాబట్టి ఏమవుతుంటుందంటే, మీలో మంచి ఉత్సాహం అనేది పెరుగుతూ ఉంటుంది. నేను ఏ పనైనా చేసేయగలను, నేను ఎలాంటి ఆటంకాలు వచ్చినా నేను వాటిని అధిగమించగలను, లేకపోతే నేను ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను దాటేయగలను, లేదు నాకు ఉద్యోగంలో ఏదో మార్పు వచ్చింది నేను దాన్ని స్వీకరిస్తాను, లేకపోతే నాకు ఉద్యోగం నేను మానేశాను, నేను ఇంకేదైనా వెతుక్కుంటాను. సో ఇలాంటి యాటిట్యూడ్ అండ్ నేచర్ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ తొందరపాటు డెసిషన్స్ అనుకుందాం, లేకపోతే మీ యొక్క డైరెక్షన్ని మీరు మార్చుకోవాలనే ప్రయత్నం చేయటం అనుకుందాం, ఇవన్నీ కూడా తర్వాత మీలో అంతర్మథనాన్ని పెంచుతూ ఉంటాయన్నమాట. అంటే డెసిషన్ తీసుకోవటం చాలా ఉత్సాహంగా తీసేసుకుంటున్నా, దాన్ని అమలు పరిచేటప్పుడు కూడా మీరు చాలా బాగా అమలు పరిచినా దాని ఒక పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మీరు వాటిని తొందరపాటుతనంతో కాకుండా ఆగి ఆలోచించి నిదానంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఇతర వృత్తుల్లో ఉన్నా, ఎవరైనా సరే, మహిళలైనా సరే, గృహిణులైనా సరే, మీరందరూ కూడా ఆగి ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మనం చేసేయగలం, చూసేయగలం, బాగుంది ఇలా అనుకున్నా తర్వాత మాత్రం ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది కనుక. మరి ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి పరిహారం చేయాలి? ఎందుకంటే అవును, ఇప్పుడు టైం బాగుంది, ఓకే నేను ఉద్యోగం మానేశాను, ఇంకో కొత్త ఉద్యోగం వెతుక్కుంటాను, లేకపోతే నేను ఉద్యోగం మానేశాను వ్యాపారం చేస్తాను, లేదా నేను వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేస్తాను, లేకపోతే 2 ఉద్యోగాలు చేసుకుంటాను, లేదా నాకు ఇంకెక్కడో ఆపర్చునిటీ వచ్చింది, నేను ఆ ఆపర్చునిటీకి వెళ్ళాలనుకుంటున్నాను, అది నాకు బాగుంటుందా బాగుండదా, ఇలాంటి రకరకాల ఆలోచనలు రకరకాలుగా ఉంటుంది మీకు. దాంతోపాటు మీరు చాలా తొందరపాటుగా కూడా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారన్నమాట. మళ్ళీ ఇంక ఈ ఆపర్చునిటీ రాదేమో, లేకపోతే మళ్ళీ నేను ఇంత ఇదిగా చేయలేనేమో, లేకపోతే ఒక్కొక్కసారి నాకు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుందిలే అని మానేయటము, ఇలాంటివి ఎక్కువగా మీకు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మేషరాశి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇక్కడ మీరు ప్రతి శనివారము అలాగే మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి చక్కగా సింధూరంతో పూజించటం, ఇలా మీరు చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి వారి దండకం కానీ, ఇలాగా మీకు ఏది వస్తే అది మీరు చదువుకోవడానికి
ప్రయత్నించండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఇదే ప్యాటర్న్లో ఉన్నది ఇంకొక రాసి ఉంది. అదేంటో మనం చూద్దాం. సడన్గా మీరు గనక గమనించారనంటే కర్కాటక రాశి వాళ్ళు కూడా ఒక రకంగా వీళ్ళు కూడా చాలా డెసిషన్ మేకింగ్లో చాలా ఫాస్ట్గా ఉంటున్నారనమాట. ఎందుకు అనంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఎప్పుడైనా సరే ఒక 4 గ్రహాలు గనక ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ రాశిని అది చాలా ప్రభావం చేస్తూ ఉంటుంది. సో కర్కాటక రాశి వారు ఏ విషయాలలో ఎక్కువగా ప్రభావం చెందుతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇమోషనల్గా కూడా చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వటం, అలాగే వీళ్ళు దేనికి ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు దీన్ని గనక మనం పరిశీలిస్తే ఇది వీళ్ళ ఇమోషను వీళ్ళ ఒక డైరెక్షన్ని డిసైడ్ చేస్తోంది. అంటే చాలా ఏ పని అనుకుంటున్నా, ఏ డెసిషన్ తీసుకుంటున్నా దాన్ని వీళ్ళు ఇమోషనల్గా తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళ ఫ్యామిలీ అనేది ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో అన్ని విషయాలు పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఉద్యోగం పక్కన పెట్టేస్తున్నాం, వ్యాపారం పక్కన పెట్టేస్తున్నాం, మిగతా వాటికి సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి మీరు మంచి స్ట్రాంగ్గా వాళ్ళకి సపోర్ట్ చేయటము, వాళ్ళతో ఉండటము, అలాగే ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నా కూడా ఫ్యామిలీని వదిలి వెళ్ళకూడదు, ఫ్యామిలీతోటే ఉండాలి అనే ఒక ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు చూస్తే కర్కాటక రాశి వారికి భార్యాభర్తలలో ఎవరైతే మీ జీవిత భాగస్వామి ఉంటారో వారికి ఉద్యోగానికి సంబంధించి చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయో వారు వారి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది కనపడుతుంది అనమాట. అంటే ఇమోషనల్గా వారు అటాచ్ అవుతున్నారు. సో ఎప్పుడైతే ఇమోషనల్గా అటాచ్ అవుతున్నారో, ఎప్పుడైతే వారి ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయో అప్పుడు వీరి యొక్క డెసిషన్ ముందర వీరికున్న క్లారిటీ అనేది తగ్గిపోతుంది. సో మనం ఎందుకండి వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటాం, అక్కడ ఏదో ఆర్థికంగా బాగుందనో, అవకాశం వచ్చిందనో, ఇంకోటి ఏదో ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇప్పుడు అది మీకు అవకాశం వచ్చిన తర్వాత మీరు ఇమోషనల్గా కనెక్టెడ్ మీ ఫ్యామిలీతో అవ్వటం వలన మీరు తీసుకుంటున్న డెసిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది వీక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మీరు తీసుకుంటున్న డెసిషన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అలాగే మీరు వెళ్తున్న చోట కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది, ఆర్థికంగా కూడా మీకు అనుకూలత కనపడుతోంది. కాబట్టి మీరు తప్పకుండా ఇమోషనల్గా కాకుండా స్ట్రాంగ్గా మీ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? కర్కాటక రాశి వారికి గనక మనం చూస్తే ఇమోషనల్గా ఉండటం అనే దాన్ని పక్కన పెట్టినా బేసిక్గా వీళ్ళకి సప్తమంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఒక రకంగా ఇది చాలా వరకు కూడా మంచి కాంబినేషనే. కాబట్టి ఇందులో ఈ 4 గ్రహాలు కూడా ఉండటం వలన మీరు విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి. విష్ణు సహస్రనామాలు చదవటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం లేదా బిల్వ దళాలతో తప్పనిసరిగా మీరు ఈ పని చేస్తూ ఉండండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు. మీ డైరెక్షన్ ఏదో, మీ పాత్ ఏదో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించవచ్చు. ఇంకా తర్వాత మనం చూసే ఇంకొక రాశి ఏంటి అని అంటే అది మనకి సింహరాశి. సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి సింహరాశి వారికి మీరు గనక గమనిస్తే సంక్రాంతి వరకు ఒక రకంగా ఉంటే సడన్గా సింహరాశి వారికి పరిస్థితులన్నీ కూడా ఒకసారిగా డైరెక్షన్ అనేది స్ట్రెయిట్గా ఉన్నది కూడా వీరికి హాల్ట్ అవుతుంది అనమాట. అదేంటి సడన్గా హాల్ట్ వచ్చేసింది, మనం ఇంత డైరెక్షన్ ఇంత కరెక్ట్గా ఉంది, అనుకున్న విధంగా మనం ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్నవాళ్ళు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నవారు, లేకపోతే ఉద్యోగంలో మార్పులు లాంటివి కోరుకుంటున్నవారు, తప్పనిసరిగా ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి 100% ఇక్కడ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయన్నమాట. బట్ ఈ చేంజెస్ ఏవి కూడా మీరు ఆశించినంత హ్యాపీగా ఉండవు. ఇందులో మీకు కొంత ప్రాబ్లం అనేది కనపడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటి? 1 ఫైనాన్షియల్ ప్రాబ్లం, 2 మీ హెల్త్, 3 మీరు మీ కుటుంబ సభ్యులతో దూరంగా ఉండటం లేదా మీ సంతానంతో దూరంగా ఉండటం, అండ్ 4 ముఖ్యంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీరు సక్సెస్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో సక్సెస్ రావడం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా కనపడుతోంది. అలాగే ఇందులో కొంత మీరు ముందుకు సాగడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సింహరాశి వారికి కూడా డైరెక్షన్ అండ్ పాత్ ఏదైతే ఉందో అది
కొంత వీరికి సడన్గా జోల్ట్ వచ్చి ఆగిపోయినట్టుగా కనపడుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక కన్ఫ్యూజన్ అనేది కనపడుతోంది. ఎనిమీస్ ఎక్కువగా ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా అవ్వటం కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. దీంతో పాటు మీరు ఎదుర్కోబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీరు ఇతరుల సహాయం కూడా తీసుకోవటం అనేది కనపడుతూ ఉంటుంది. సో సమస్య ఏదైనా సరే మీ డైరెక్షన్ని మీరు మీకు డైరెక్షన్ ఏదైతే ఉందో అక్కడ మీరు కొంత పాత్ క్లియర్గా లేదు, లేకపోతే నేను వెళ్తున్న పాత్లో దారిలో నాకేదో ప్రాబ్లం ఉంది అనే ఒక రియలైజేషన్కి మీరు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారికి గనక మనం పరిశీలిస్తే సింహరాశి వారు మాత్రం సూర్యుడిని ఆరాధన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం అనుకుందాము, అలాగే అనారోగ్యంతో పాటు శత్రువులతో పాటు మీకు అప్పులు లేదా రుణ బాధలు, కోర్టు సమస్యలు, ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. సో సాఫీగా వెళ్ళిపోతుంది నా ప్రపంచం, నేను సాఫీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్న వాళ్ళకి సడన్గా ఒక చిన్న జోల్ట్ అనేది తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు అధిగమించాలి అంటే సూర్యుడిని ఆరాధించాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యాష్టకం కానీ, సూర్యాస్తవం కానీ, ఆదిత్య హృదయం కానీ ఇలాగ ఏది చదివినా కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. ఇంకా తర్వాత మనం మాట్లాడే రాశి ఏంటి అని గనక మనం చూస్తే కుంభరాశి అనమాట. కుంభరాశి వాళ్ళు కూడా ఇప్పటి వరకు కెరియర్లో చాలా స్టేబుల్గా ఉన్నాము, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మేము ఆర్థికంగా చాలా వరకు ముందుకు వెళ్ళిపోయాము అనే ఒక భావనలో వీళ్ళు ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సడన్గా ఈ సంక్రాంతి తర్వాత నుంచి వీళ్ళకి మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. అంటే వీళ్ళు అనుకుంటున్న డైరెక్షన్ ఏదైతే ఉందో అందులో వీరికి కొన్ని చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. సరే ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. ఒకటి, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇతర వృత్తుల్లో ఉన్న ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగాల మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. దీంతో పాటు స్థల మార్పుతో పాటు మీరు ఇళ్ళు కూడా మారాలనుకుంటూ ఉంటారు, లేదా వెహికల్స్ లాంటివి ఏవైనా కొనుక్కుంటే వాటికి సంబంధించి రిపేరింగ్ వర్క్స్ ఉండటం లాంటివి కనపడుతుంది. ఆస్తులు ఏవైనా ఉంటే అవి అమ్మటము అనేది కనపడుతుంది. అదేంటి మొన్నటి వరకు కూడా మనం ఆస్తులు కొనుక్కుంటూ వచ్చాం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ వచ్చామని మీరు అనుకోవచ్చు. లాస్ట్ మనం సంక్రాంతి వరకు చేసిన పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు ఈ కుంభరాశి వారికి కనపడుతూ ఉంటాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ టైం చాలా బాగుంది, ఓకే నేను స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాను, మీరు పెట్టేశారు, కానీ ఇప్పుడు ఆ స్టాక్స్లో ఎటువంటి రిజల్ట్ మీకు కనిపించదు అనమాట. సో అమ్మడానికి లేదు, అంటే అమ్ముకోవడానికైతే ఇప్పుడు ఆ స్టాక్స్ మీకు అంతగా వర్కౌట్ అవ్వవు. లేదా నేను ఇంట్రాడే చేస్తాను, డెఫినెట్గా ఈ వారం ఇంట్రాడే కూడా మీకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఫైనాన్షియల్ లాస్ అనేది ఎక్కువగా కనపడుతోంది. మూడో విషయం ఏమిటి, ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అలాగే నాకు ఉద్యోగంలో మార్పు వచ్చింది కానీ ఈ ఉద్యోగంలో నాకు ఎక్కడా కూడా హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఇందులో నేను అనుకున్నట్టుగా లేకపోవటం వలన నేను ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నాను. సో మీరు ఒక ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, అదేంటి మీరున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న దానిలోనే లేదా మీరు చేస్తున్న ప్రాజెక్టే మీరు అందులో నుంచి ఇంకొక దానిలోకి మారటం, ఇంకొక టీంలోకి మారచ్చు, ఇంకొక ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, కొత్తగా ఉన్న ఒక టీం మెంబర్స్ దగ్గరికి వెళ్ళచ్చు, లేదా మీ పైన అధికారులు ఇంకెవరైనా కూడా ఉండొచ్చు. సో వాళ్ళతోటి మీకు ర్యాపో ఉండకపోవచ్చు, లేకపోతే మీ సహోద్యోగులు మీకు హెల్ప్ చేయకపోవచ్చు, లేదా ఇలా అన్నమాట. అంటే ఏదో ఒక వర్క్ రిలేటెడ్గా ఇష్యూ అనేది కాన్స్టెంట్గా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తారు, భాగస్వామ్యం గురించి ప్లాన్ చేస్తారు, నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయితే అక్కడ మీకు దొరికేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఈ భాగస్వామ్యం వలన కూడా మీకు లాభం లేకపోవటం, అనవసరపు ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం, చేస్తున్న వ్యాపారంలో కూడా ఆర్థికంగా ఎదుగుదల లేకపోవటం. సో చూసారా, సడన్గా మీకు ఒక చేంజ్ అనేది కనపడుతోంది. మీ డైరెక్షన్, మీ పాత్ ఏదైతే ఉందో అది సడన్గా చేంజ్ అవటం వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో కుంభరాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం శనైశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండండి. ఇందులో కూడా ముఖ్యంగా మీరు నవగ్రహ స్తోత్రం చదవటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం, దీంతో పాటు మీరు శనైశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతోటి దీపం పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఇప్పుడు ఎదుర్కోబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యపరంగా పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో
ఖర్చులు ఏవైతే హాస్పిటల్ అనుకుందాము, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అనుకుందాం, లేకపోతే మీరు ఏమైనా ఆస్తులు లాంటివి కొంటే వాటికి సంబంధించి ఈఎంఐలు అనుకుందాం. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీకు కొంత రిలీఫ్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా దీంతో పాటు మనం ఇంకొక రాశి గురించి కూడా మాట్లాడదాం. అది మిథున రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు చాలా అద్భుతంగా నడిచింది. ఉద్యోగ పరంగా మార్పులు అనుకుందాము, లేకపోతే వీళ్ళు కూడా వస్తు వాహనాలు అమర్చుకోవటం అనుకుందాం. అలాగే వీళ్ళు అనేక మార్పులు చేర్పులు కూడా వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం కనిపించింది. కానీ ఇక్కడ మిథున రాశి వారికి కూడా ప్రాబ్లం అనేది కనపడుతోంది అనమాట. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళకు వస్తున్న ఆపర్చునిటీని చాలా ఫాస్ట్గా తీసుకోవటం మొదలుపెట్టేశారు. అంటే ఎక్కడా కూడా వీళ్ళు టైం గురించి ఆలోచన చేయడం లేదు. టైం ఫ్రేమ్ అంటాం కదా, ఈ టైంలో మనం ఈ పని పూర్తి చేయగలమా, ముఖ్యంగా వ్యాపారస్తులు. సో వ్యాపారస్తులు ఏం చేశారంటే ఆర్డర్స్ తీసేసుకున్నారు అని అనుకుందాం. సో ఆర్డర్స్ తీసుకున్నారు, కానీ మీరు సమయానికి ఆ ఆర్డర్స్ని సప్లై చేయగలరా లేదా అనే ఆలోచన లోపించటం వలన మీరు ఇక్కడ ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో వర్క్ రిలేటెడ్గా అనుకుందాం, లేకపోతే ఫైనాన్షియల్గా అనుకుందాం, లేకపోతే మీ యొక్క బేసిక్గా మీ హార్డ్ వర్క్ పరంగా మీరు ఎంత కష్టపడుతున్నా కూడా ఇక్కడ మీకు ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అంటే ఏమవుతుందంటే వర్క్ రిలేటెడ్గా మీరు టైమింగ్ అనేదాన్ని సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నారనమాట. సో స్పీడ్ ఎక్కువైపోయింది. స్పీడ్ ఎక్కువ అవటం వలన ఆ స్పీడ్కి తగినట్టుగా రిజల్ట్స్ అనేవి మీకు అందుతూ ఉండవు. సో ఇందులో బేసిక్గా ఫైనాన్షియల్గా ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో పాటు మాన్యువల్ వర్క్ అనేది, లేకపోతే మాన్యువల్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా 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 తక్కువగా దొరుకుతూ ఉంటుంది. మీ ఎస్టిమేషన్స్కి తగిన దానికంటే కూడా, అంటే మీరు ఏ ఎస్టిమేషన్లో ఎలా పని చేయాలని మీరు అనుకుంటారో దానికి మించి మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అండ్ ఉద్యోగస్తులకి, ఇతర రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రకంగా ఈ ఫేజ్ అనేది కనపడుతూ ఉంటుంది. కానీ వీళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ ఎక్కువగా ఈ మిథున రాశి వ్యాపారస్తులు, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, వీరు ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా తర్వాత మనము ఇంకొక 2-3 రాసుల గురించి మాట్లాడదాం. ఈ రాసుల వారికి ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇందాకే నేను చెప్పాను కదా, నేను ఇంకా ప్రత్యేకించి కొన్ని రాసుల వారు ఏ ప్యాటర్న్లో ఉన్నారు, ఏ డైరెక్షన్లో ఉన్నారు, వీరు ఈ డైరెక్షన్లో ఉండటం వలన వీరు కలిగే ఇబ్బందులు ఏంటి అనే వాటిని నేను చెప్తానన్నాను. సో దీంతో పాటు ఇప్పుడు మనం ఇంకొక 2 రాసులు మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా బాగున్న రాసుల గురించి మాట్లాడుకుందాం. సో ఫైనాన్షియల్గా బాగున్న రాసుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఇందులో ప్రధానంగా మనకి కనపడుతున్నది ఏంటి అంటే, కన్యా రాశి వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు. కన్యా రాశి వాళ్ళు మీరు కనుక గమనించారంటే వీళ్ళు చాలా ఆల్మోస్ట్ స్ట్రగుల్ ఎక్కువగా వీళ్ళకు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒకటి బుధ రాసి అవుతోంది, తర్వాత బుధుడి ప్లేస్మెంట్ ఒకటి ఎప్పుడూ కూడా చాలా చాలా బాగుండాలి. దీంతో పాటు మనకి శని ప్లేస్మెంట్ కూడా బాగుండాలి. లేకపోతే ఏమవుతూ ఉంటుందంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు ఎక్కువగా స్ట్రగుల్కి గురవుతూ ఉంటారు. సో వీళ్ళు ఈ వారం ఈ కన్యా రాశి వాళ్ళ ఆలోచన అంతా కూడా మనీ గురించి ఎక్కువగా ఉంటుందన్నమాట. వర్క్ అనేది నడుస్తూ ఉంటుంది, వర్క్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. వర్క్ ఎలా చేసాము అనే దాన్ని పక్కన పెట్టేసిన వీళ్ళకి ఆలోచన అంతా కూడా వీళ్ళ సంపాదన మీద ఎక్కువగా ఉంటుంది. కానీ సంపాదించటం అనేది బాగానే ఉంది, కానీ మేము ఎలా సంపాదించాలి అనేది, అంటే ఆ సంపాదనకి కావలసిన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి అంతు చిక్కకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మాకు తెలుసు, మాకు ఇగో ఈ ఫలానా పని చేస్తే మాకు ఇలా డబ్బులు వస్తాయని తెలుసు. అయితే ఆ డబ్బులు ఎలా తెచ్చుకోవాలో తెలియాలి కదా, ఆ అప్రోచ్ అనేది వీళ్ళల్లో లోపిస్తూ ఉంటుందన్నమాట. సో మీరు కనుక దీన్ని రెక్టిఫై చేసుకోగలిగితే, ఆర్ దీన్ని కనుక మీరు మేనేజ్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ముందుకు సాగడానికి లేదా మీకు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. మనము వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, వీళ్ళకి ఇన్కమ్ అనేది కనపడుతూ ఉంటుంది, కానీ వీళ్ళకి సెక్యూరిటీ అంటే ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి కదా, కాబట్టి వచ్చిందంతా ఖర్చు అయిపోతుంది అనే ఒక బాధ వీళ్ళలో ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే, వీళ్ళ ఒక ఎర్నింగ్స్ ఎంతైతే ఉన్నాయో, వీళ్ళ సంపాదన ఎంతైతే ఉందో, వాళ్ళకి ఆ సంపాదన మీద కూడా మాకు ఖర్చు అయిపోతుంది అనే ఆలోచనే వీళ్ళలో ఎక్కువగా కలుగుతూ ఉంటుందన్నమాట. దీంతో పాటు ఏంటంటే ఈ ఖర్చు అయిపోతుంది అనే భావనలో ఉండటం వలన
ఫైనాన్షియల్గా వీరు ఎప్పుడూ కూడా ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతూ ఉంటారు. సో దీంతో పాటు మనం ఇంకొక రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ రాశి ఏంటి అని అంటే బేసిక్గా తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి కనుక మీరు చూసారనుకోండి, తులారాశి వాళ్ళకి కూడా చాలా విషయాలలో చాలా 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 పాజిటివ్గా ఉంది. సో తులారాశి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే ఒక్కసారిగా వీళ్ళకి అమౌంట్ ఎప్పుడైతే వీళ్ళకి చేతిలో రావటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా మేము వాహనాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే మేము ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లలకి కోసం ఏమైనా డిపాజిట్స్ చేయాలి, లేకపోతే మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేయాలి, ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సో ఏమవుతుందంటే వచ్చినది దాంతోపాటు మీ ఎక్స్పెక్టేషను ఇవి రెండూ కూడా మ్యాచ్ అవ్వటానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో మీ ఎఫర్ట్కి తగినట్టుగా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది రాలేదు అనే భావన కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు రెండు కూడా గమనించాలి. ఒకటి, మీ ఎఫర్ట్కి తగినట్టుగా మీకు ఆర్థికంగా అనుకూలత రాలేదు అనే ఒక ఆలోచన మీకు కలిగితే, రెండోది ఏంటి అని అంటే వచ్చిన దాని గురించి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హైగా మీరు ఆలోచన చేయటం అనేది కూడా కనపడుతుంది. సో తులారాశి వారు కూడా ఈ ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉంటారనమాట. ఎందుకంటే మీ ప్లానింగ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, వచ్చే అమౌంట్ ఏమో కొద్దిగా ఉంటుంది, అందులోనే మీరు అనుకున్నవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఇంకా బాగా సంపాదించాలి, నేను ఎంత కష్టపడ్డా నా రిజల్ట్ చాలా తక్కువగా ఉంది అనే ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. సరే, ఇంకా దీంతో పాటు మనము ఇంకొక రాశి గురించి మాట్లాడుకోవాలి. అదేంటి అని అంటే మీనరాశి వాళ్ళు. సరే, మీనరాశి వారికి గనక మనం చూస్తే మీనరాశి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉందన్నమాట. ఆర్థిక పరమైన విషయాల్లో ప్రెషర్కి ఎక్కువగా వీళ్ళు గురవుతూ ఉంటారు. సో ఇందులో మీరు అనుకున్నట్టుగా వీళ్ళు రుణాల ప్రయత్నాలు చేస్తున్నా, అంటే ఎక్కడి నుంచైనా రుణ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే వ్యాపారంలోనే ఉద్యోగంలోనే వీళ్ళు ఏమన్నా లోన్స్ లాంటివి తీసుకోవటము, అలాంటివన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ తీసుకోవటం, వీటి గురించి కూడా వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాలలో. ఈ ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉండటం వలన వీళ్ళ ఒక ఫ్యామిలీ అనుకుందాం, లేకపోతే వీళ్ళ ఒక కెరియర్ అనుకుందాం, అలాగే వీళ్ళ ఒక స్పౌస్తో అనుకుందాం, ఇలాగా ప్రతి వారితోటి కూడా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతూ ఉంటాయి. సో మరి ఇంకా ఈ రాశి వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్గా ఎక్కువగా వీళ్ళు స్ట్రెస్కి గురవటం అనేది కనపడుతోంది కనుక సరైన టైంలో సరైన విధంగా స్ట్రెస్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా మీ చేతికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక మేనేజ్మెంట్ విషయంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? మీనరాశి వారు మాత్రం శ్రీ సూక్తం చదువుతూ ఉండాలి. శ్రీ సూక్తం చదవటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారిని చక్కగా బిల్వపత్రాలతోటి పూజించటం, ఇలా చేస్తూ ఉంటే ఆర్థికపరమైన విషయాలలో మీరు కొంత స్ట్రెస్ అనేది తగ్గి ముందుకు వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన వీడియో ఏదైతే ఉందో ఇది ప్రిడిక్షన్ బేసిస్ మీద నేను ఈ వీడియో చేయలేదు. ఇది మీరు ప్యాటర్న్ని అర్థం చేసుకుంటారని, అలాగే ఈ ప్యాటర్న్ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని మాత్రమే చేశాను. స్వస్తి.